వెంకయ్య మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు ఈళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ పెజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేశావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులిప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజా. ఇక్కడ లేరు, అరుగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ తాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. ఒరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. నోర్మాయ్, ఇంకో 5,000 తీసుకో. అట్టయ్య బాబు, సొత్తగా చిల్లర డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అసలు అయ్యో, ఏ పాపిష్టుడు పనిచేశాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను బట్టలు తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపురా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్ను నరికేయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక? 7,000 రూపాయలు ఇస్తంటే పై పంచా చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని. తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్ల రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకునే నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. అయ్యో దేవుడా, మర్యాదగా నీలమ్మను కేసేళ్ళు, లేకపోతే ఏం చేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుద్దే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవముండనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి చెక్క. ఏమే, నీ రాముడు గారు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడు రోగం కుదర్చాలంటే నిన్ను ఎక్కడికే?
ఏమిట్రా అందరు అలా చూస్తున్నారు? అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఈ ఊరిని, ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా. మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటే ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా. ఒరే, ఒక దిక్కుమాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా నీలమ్మ, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని, చెల్లిని, ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ 1,000 దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1000 ఏళ్ళు బ్రతుకుతాను. 1000 ఏళ్ళు బ్రతుకుతాను.